సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు పాలేటి ఉమామహేశ్వరరావు గారు మరియు కార్యదర్శి పిల్లి సురేంద్రబాబు గారి ఆదేశాల మేరకు నంద్యాల పార్లమెంట్ సెగ్మెంట్లో ఈరోజు జగన్ చేసినటువంటి అరాచకాలు, దళితుల 27 పథకాల నిర్వీర్యంపై ఇక్కడ పార్లమెంట్లో అన్ని నియోజకవర్గాల్లో మా సమతా సైనికులు బయలుదేరారు. గ్రామ గ్రామాన, పల్లె పల్లెన, గడప గడపన జగన్ గారు చేసినటువంటి అరాచకాల మీద పాంప్లెట్లు, కరపత్రాల రూపంలో ప్రతి ఇంటికి చేర్చేటువంటి బాధ్యత సమతా సైనిక్ దళ్ తీసుకుంది. అదే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు, దళిత ఓట్లు కావాలని అడుగుతున్నారు, అది అర్థం కాని విషయం. అది ఎందుకంటే 27 పథకాలు రద్దు చేసి దాదాపుగా 99% మేము పూర్తి చేశాము అని అంటున్నారు ఇచ్చినటువంటి హామీలని. మరి ప్రత్యేక హోదా మీద మీరు చర్చకు సిద్ధమా? పోలవరం ప్రాజెక్టు మీద చర్చకు మీరు సిద్ధమా? సంవత్సరానికి 2 లక్షల జాబ్ క్యాలెండర్ మీద మీరు సిద్ధమా చర్చించడానికి? ఆలోచన చేయాలి. సామాన్య ప్రజానికానికి మేము తెలియజేసేది ఏంటంటే, ఓటు హక్కు వజ్రాయుధం కన్నా విలువైనది. ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి సమయం ఆసన్నమైంది. సామాన్య ప్రజలు ఖచ్చితంగా ఆలోచన చేసి ఓటేయండి. ఎందుకంటే ఈ ప్రభుత్వము దాదాపుగా దళితుల వ్యతిరేకిగా, దళితులను తొక్కి రెడ్ల పరిపాలన తీసుకురావాలన్నటువంటి ఆలోచనతోనే ఈ యొక్క పరిపాలన సాగింది ఇన్ని రోజులుగా. ఒక్క విషయాన్ని గుర్తు చేస్తున్నాం. 90 పథకాలకి, సంక్షేమానికి, అభివృద్ధికి కూడా తేడా తెలియనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏ రకంగా అభివృద్ధి చేయాలి, మేము ప్రభుత్వం అధికారం కావాలని అడుగుతున్నారనేటువంటి విషయాన్ని మేము తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా ఈ పరిపాలనలో మేము దళితులే నష్టపోయింది. మెజారిటీ ఉన్నటువంటి దళితులనే మోసం చేసినటువంటి మీరు పరిపాలన ఏ విధంగా చేస్తారో జనాలు, సామాన్య ప్రజలందరూ కూడా, రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. మీరు ఓటమి భయంతోనే గుళకరాయి డ్రామాని మళ్ళా బయటికి తీసుకొని వచ్చారు. మీ డ్రామాలతోన ఇక మీ ఆటలు సాగవని కూడా సమతా సైనిక్ దళ్ హెచ్చరిస్తుంది. మీ యొక్క పతనానికి నాంది వేసిందే సమతా సైనిక్ దళ్. ఎందుకంటే లక్షల మంది, కోట్ల మంది, మేము దాదాపుగా 35 లక్షల ఓట్లు ఉన్నటువంటి, మెజారిటీ ఉన్నటువంటి మమ్మల్ని 27 పథకాలను రద్దు చేసి దళితులు కేశఖండన చేసినటువంటి దళితులని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి నాయకుల్ని వెంటేసుకుని తిరుగుతావా? ఇదేనా నువ్వు ఇచ్చేటువంటి మెసేజ్? కాబట్టి తప్పకుండా దళితులు మీ యొక్క ఓటమికి నాంది పలికారు. రాబోయేటువంటి ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్పడానికి కూడా సమరశంఖాన్ని పూరించారు. అందరూ నడుం బిగించి సమతా సైనిక్ దళ్ ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, దళిత వాడల్లోన మేము ఖచ్చితంగా పాంప్లెట్లు, బుక్లెట్ రూపంలోన వాళ్ళకిచ్చి ఎడ్యుకేట్ చేసి ఎన్నికల నాటికి మిమ్మల్ని చిత్తుగా ఓడించకపోతే సమతా సైనిక్ దళ్ మేము నాయకులం కాదన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు, మీకు ఎప్పుడో సవాలు విసిరాం. మీ యొక్క అభివృద్ధి మీద 0% అభివృద్ధి అనేది లేకుండా సంక్షేమం కేవలం అమ్మఒడి ఇస్తే అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి ఆలోచన చేయాలి. మీరు 9 పథకాలు ఇస్తే అభివృద్ధి ఆలోచన చేయాలి. మీరు ఎన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చారు రాష్ట్రానికి, ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు రాష్ట్రానికి? కేవలం దొంగ నాటకాలతో మీ యొక్క ఈడీ కేసులను కప్పిపుచ్చుకోవడానికి కేంద్రంతో దొంగ నాటకాలు ఆడతావా నువ్వు? మరి మెడలు వంచి నేను ప్రత్యేక హోదా తెస్తానన్నటువంటి నీ యొక్క పౌరుషం ఎక్కడ పోయింది? నీ పులివెందలలోనే పునాది వేశాం జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అక్కడి నుంచే మీ ఓటమిని నాంది పలికాము.
మొట్టమొదటిసారిగా పులివెందుల్లో కూడా ఇంటింటి ప్రచారాన్ని కూడా చేపట్టాము. ఖచ్చితంగా దళితుల్లో ఓడిపోక తప్పదు మీరని కూడా సమతా సైనిక్ దళ్ తరఫున మేము హెచ్చరిస్తున్నాము. నా పేరు సి రంగయ్య, నేను రాయలసీమ కన్వీనర్ సమతా సైనిక్ దళ్.